ఇవాళైతే మీకు ఈ వీడియోలో కుక్కర్లో ఈజీగా 10 నిమిషాల్లో చకాచకా పచ్చి శనక్కాయ పప్పులతో చేసే పచ్చడిని చూపిస్తున్నాను. ఇదైతే అన్నంలోకి, రాగి సంగటికి, చపాతీకి దేనికైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. నేనైతే వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసేసుకొని నెయ్యిని వేసుకొని కలుపుకొని తింటున్నానండి. అసలు అద్భుతానికి మరో పేరేంటంటే ఈ పచ్చి శనక్కాయల పచ్చడి అనే చెప్తాను. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం పచ్చి శనక్కాయ పప్పులు ఉడకపెట్టుకునేవి దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాను. అవేంటంటే చక్కగా కడిగేసుకున్నానండి, మట్టి ఉంటుంది కదా పైన. తర్వాత లోపల ఇత్తనాలన్నీ ఒలుచుకొని తీసుకున్నాను. అవి చాలా ఈజీగా ఉడుకుతాయండి మన కుక్కర్లో. అయితే విడిగా వండాలంటే కష్టం కదా, అందుకని చెప్పని ఒక కప్పుడు తీసుకొని పక్కన పెట్టుకున్నాను, మీడియం సైజ్ కప్పు. ఇంకా ఒక 4 టమాటాలని తరిగేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే 5-6 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయలో సగమంతా చింతపండు, 5-6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్సే. అస్సలు కష్టం లేకుండా వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా పొద్దున పూట టైం ఉండదు కదండి. అలాంటప్పుడు ముందు రోజు శనక్కాయ పప్పులు ఒలిచి పెట్టుకున్నారంటే పొద్దున్నే చక్కా ఈ పచ్చడిని చేయొచ్చు. ఇదే టిఫిన్లోకి పెట్టచ్చు, మధ్యాహ్నం బాక్స్కి కూడా కట్టేసుకోవచ్చు. దీనికోసం కుక్కర్లోకి ఆ కప్పు వరకు ఒలుచుకున్న పచ్చి శనక్కాయ పప్పులు, ఉల్లిపాయ, అలాగే టమాటా ముక్కలు, ఇంకా ఎండుమిర్చికి మొదలు తీసేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అలాగే చింతపండు అన్నీ మనం రెడీ చేసుకున్నవి వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక మంచినీళ్ళ గ్లాస్ వాటర్ సరిపోతాయండి. మీరు ఒకవేళ కొంచెం లూజ్గా తినదలుచుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక గ్లాస్ ఏంటంటే మనకి కొంచెం మునిగే వరకు, పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ మునుగుతాయి కదా, అంతవరకు నీళ్ళు పోసేసి క్రిస్టల్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేసేసి కుక్కర్ లాక్ చేసేసానండి. ఒక 2-3 విజిల్స్ రానివ్వండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. విజిల్ వదిలినాక కొంచెం వాటర్ ఉన్నాయి అనిపించింది, అందుకని పొయ్యి మీద పెట్టేసేసి ఆ వాటర్ అన్నీ కూడా చక్కగా ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకున్నాను. అలా ఉడకపెట్టుకుంటే మనకేంటంటే పచ్చడి 2-3 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చక్కగా చల్లారి పెట్టేసుకోండి. మిక్సీ పట్టుకోవాలి కాబట్టి చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇంకా దీన్ని కోర్స్గా మిక్సీ పట్టుకోవడమేనండి. ఫైన్గా వద్దు, అక్కడక్కడ పప్పులు తగులుతూ మనకి ఎండుమిర్చి పలుకులు అలా తగులుతూ ఉండే విధంగా మిక్సీ పట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూడండి, కన్సిస్టెన్సీ అలా ఉంటుంది. దీనికోసం నేను వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని రెబ్బలు వెడలు తీసుకొని తొక్కు తీసేసి క్రష్ చేసుకున్నాను. ఎండుమిర్చిని ఒక 2-3 విరిచేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో ఒక గెరిటెడ్ నూనె వేసుకొని ఈ ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసి కొంచెం వేగినాక అప్పుడు పోపు గింజలన్నీ, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ కూడా వేసేసి వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయ ఎంత బాగా వేగితే ఈ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. కరివేపాకు ఒక రెమ్మ వేసాను. కరివేపాకును కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కలర్కి వచ్చే వరకు రోస్ట్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను. పసుపు పోపులో వేయటం వల్ల ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. రెడీ అయిన పోపును మొత్తాన్ని పచ్చడిలో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. అసలు ఎంత కమ్మటి పచ్చడి, ఎంత ఈజీగా క్విక్గా రెడీ అయిపోయిందోనండి. ఇంకా దీంట్లో మనం నూనె కూడా చాలా తక్కువ వాడతాము. చూసారు కదా, నీళ్లతో ఉడికించుకున్నాము. జస్ట్ పోపు కోసం ఒక గెరిటెడు నూనె మాత్రమే నేను వేశాను. జనరల్గా మనం ఏ రోటి పచ్చడి చేయాలన్నా 2-3 గెరిటెల వరకు నూనె వేసి వేపుకొని చేసుకుంటాం కదా. ఇది చాలా ఆరోగ్యకరమైన పచ్చడి అండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి వంటల కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.